మీరా మల్లికి కాల్ చేసి, అమ్మ మళ్ళీ మాలినమ్మకి పెళ్లి చేస్తుందమ్మా వసుంధరమ్మ. నువ్వు ఎలాగైనా సరే మాలినమ్మ జీవితాన్ని బాగుపరుస్తావని నీకు చేశానమ్మా. నువ్వు ఎలాగైనా సరే వచ్చి ఆ పెళ్లిని ఆపమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న మళ్ళీ అయితే, ఏంటమ్మా వసుంధరమ్మ గారు ఏం చేస్తున్నారు? అసలు అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారని ఎన్నిసార్లు చెప్పాను, అయినా సరే మళ్ళీ పెళ్లి చేస్తాను అనడం ఏంటి అని చెప్పి అంటుంది. ఏమోనమ్మా, నువ్వే వచ్చి ఈ పెళ్లి ఆపాలమ్మా అని చెప్పి మీరా అంటుంది. అది విన్న మళ్ళీ అయితే, అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇంతలో అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయిన అరవింద్ అయితే ఆ మాట విని వెనక నుండి మల్లిని చూసి మళ్ళీ మళ్ళీ అంటూ గట్టిగా పిలుస్తాడు. అయినా సరే మల్లికి వినిపించదు. ఇంకా అరవింద్ అయితే మళ్ళీ మళ్ళీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటే ఆ మాట విన్న మళ్ళీ అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ అరవింద్ బాబు గారు అయితే కనిపిస్తారు. ఇంతలో గుడి దగ్గర మాలినికి బాసికం కట్టి పెళ్లి కూతురులో రెడీ చేసి పెళ్లిపేటల మీద కూర్చోబెడుతుంది వసుంధర. ఇక మాలిని అయితే అలా మౌనంగా ఉండి, అంతా నీ ఇష్టమే మమ్మీ అని చెప్పి అలా మౌనంగా ఉండి వాళ్ళ అమ్మ చెప్పినట్లుగా పెళ్లి చేసుకుంటుంది. మళ్ళీ అయితే అరవింద్ని కలిసాక అరవింద్ బాబు గారితో ఇలా అంటూ ఉంటుంది. అరవింద్ బాబు గారు, ఇదంతా జరగడానికి కారణం నా భర్తే. మీకు ఇలా అవ్వడానికి కారణం కూడా నా భర్తే. ఆ విషయం అంతా నాకు తెలుసు. అందుకే నా భర్తను నేను పోలీసులకు అప్పగించేశాను అని చెప్పి అంటుంది. అది విన్న అరవింద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక పోలీసులు అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎక్కడమ్మా నీ కొడుకు అంటాడు. కాదు కొడుకు కాదమ్మా, దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక గౌతమ్ వచ్చాక గౌతమ్ చేతికి బెయిల్ వేసి అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.